హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రామ్టేజా టెక్ ఛానల్ ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్గా మీకు తెలిసింది రియల్మీ X50 5G ఇండియాలో లాంచ్ చేసింది. అదేవిధంగా దీంట్లో లైట్ వర్షన్ వచ్చేసి ఈరోజు చైనాలో లాంచ్ చేసింది మనకి X50 Lite. మనకేంటంటే ఈ మోడల్ గురించి ఇండియాలో ఏ మోడల్తో తీసుకొస్తున్నారు, దీని ప్రైజెస్ ఎంత ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనకేంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ Qualcomm Snapdragon 765G 5G ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో యూజ్ చేశారు. అదేవిధంగా దీంట్లో స్టాండర్డ్ అలోన్, నాన్ స్టాండర్డ్ అలోన్తో వస్తుంది మనకి ఈ ఫోన్ అన్నది. అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ 5Gతో పాటు 2G 3G 4G కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ కూడా మనకి ఏంటంటే LPDDR4Xతో వస్తుంది మనకి. ఈ ర్యామ్స్ వచ్చేసి మనకి 6GB ర్యామ్, 8GB ర్యామ్, 12GB ర్యామ్తో ఈ ఫోన్ అనేది వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రోమ్ వచ్చేసి బేసిక్ వేరియంట్ వచ్చేసి 128GB ఇంటర్నల్, ప్రీమియం వచ్చేసి 256GB ఇంటర్నల్. మనకి ఇండియాలో వచ్చేసరికి 64GB కూడా మనం తీసుకురావడం అనేది జరిగింది మనకి. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కానీ చూసుకుంటే మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది మనకి. 30W ఊక్ ఛార్జ్తో మనకి వస్తుంది. అంటే ఏంటంటే 1 అవర్ ఛార్జింగ్ పెడితే మీ ఫోన్ అన్నది 78% ఫోన్ ఛార్జింగ్ అనేది ఎక్కింది మనకి. అదేవిధంగా మీరు చూసుకుంటే దీంట్లో వచ్చేసి 5 బేస్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఫోన్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ అనేది హీటింగ్ వస్తుంది. ఈ ఫోన్లో మనకి అలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. అదేవిధంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మనకి ఈ ఫోన్ అన్నది హీటింగ్ అనేది రాదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి మనకి 6.57 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 20:9తో వస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 90.34%తో మనకి ఈ ఫోన్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే బ్రిజిల్లెస్ డిస్ప్లే అన్నది మీకు ఈ ఫోన్లో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాలో కూడా ఏంటంటే పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది మనకి. ఫ్రంట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 120Hz రీఫ్రెష్ రేట్తో మనకి ఈ ఫోన్ అనేది వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేర్ కెమెరా వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా లెన్స్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా లెన్స్తో వస్తుంది మనకి. క్వాడ్ కెమెరా వచ్చేసి మనకి 48MP వచ్చింది మనకి. దీంట్లో మనకి ఏంటంటే డిసప్పాయింట్ చేసింది మేజర్గా చూసుకుంటే ఏ ఫోన్లో చూసుకున్నా 64MP వస్తుంది. ఈ ఫోన్లో వచ్చేసి అలాంటి సెన్సర్ కూడా మనకి చెప్పలేదు, ప్రొవైడ్ చేయలేదు. అదే శాంసంగ్ సెన్సర్ యూజ్ చేశారా, సోనీ సెన్సర్ యూజ్ చేశారా అన్నది మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8GB అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP వచ్చేసి సూపర్ మ్యాక్రో మోడ్, అండ్ 2MP వచ్చేసి డెప్త్ సెన్సర్తో వస్తుంది మనకి. ఫ్రంట్ గానే చూసుకుంటే మీకు 16MP ప్రైమరీ కెమెరా, అండ్ నెక్స్ట్ వచ్చేసి 2MP డెప్త్ సెన్సర్. అంటే ఏంటంటే దీంట్లో డెప్త్ సెన్సర్ యూజ్ చేయకుండా మనకి సాఫ్ట్వేర్ పరంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ డెప్త్ సెన్సర్ అన్నది. చాలామంది సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా మనకి గ్రూప్ సెల్ఫీస్ కానీ మనకి చాలామంది దిగుతూ ఉంటారు. 2MP గ్రూప్ సెల్ఫీ అయితే ఇచ్చినట్టయితే బాగుండేది మనకి సూపర్ వైడ్ యాంగిల్. అదేవిధంగా సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చేసి మనకి దీంట్లో IPS డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీంట్లో ఎలాంటి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వలేదు. ప్లస్ అదేవిధంగా ఏంటంటే రేర్ ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వలేదు. మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అనేది ఈ ఫోన్లో ఇచ్చారు. ఫేస్ యాక్సెస్ కూడా మనకి వస్తుంది ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వైర్లెస్ డిపార్ట్మెంట్. అంటే ఏంటంటే మనకి వైఫై అనేది డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది మనకి. వర్షన్ కూడా చూసుకుంటే మీకు 2.4 GHz 5.0 GHzతో వస్తుంది మనకి. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి మనకి 5.1తో వస్తుంది. అంటే ఏంటంటే గేమింగ్ కానీ మనకి ల్యాగ్ ఫ్రీ గేమింగ్ యూజ్ చేసుకోవచ్చు. NFC సపోర్ట్ కూడా ఈ ఫోన్లో వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఎలాంటి వైర్లెస్ ఛార్జ్ అనేది ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియో డిపార్ట్మెంట్. మనకి బేసిక్గా చూసుకుంటే మనకి 3.5 ఆడియో జాక్ ఇచ్చారు. Type-Cతో వస్తుంది ఛార్జింగ్ వచ్చేసి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అటమోస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ ఇండియాలో ఏ మోడల్తో తీసుకురాబోతున్నారు అంటే ఏంటంటే మనకి X3తో కానీ X53తో కానీ ఈ మోడల్ అనేది ఇండియాలో లాంచ్ అవ్వదు. ఇంకా ఫైనల్ వచ్చేసి ప్రైస్ మనకి బేసిక్ వేరియంట్ వచ్చేసి 664 కానీ చూసుకుంటే మనకి చైనాలో మనకి 1,999 yuansతో వస్తుంది. అదే ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే మనకి 21,500తో వస్తుంది మనకి. 8GB 128GB వేరియంట్ వచ్చేసి మనకి 2,299 yuansతో వస్తుంది మనకి. ఇండియాలో కన్వర్ట్ చేస్తే మనకి 24,000 వరకు వస్తుంది మనకి. అండ్
12 GB 128 GB కన్నా చూసుకుంటే మనకి 2499 యూఎస్తో వస్తుంది. మనకి ఇండియాలో కన్వర్ట్ చేస్తే 26,500తో మనకు వస్తుంది. అంటే ఏంటంటే మనకి ఇండియాలో ఈ ప్రైజెస్ అనేవి రావు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అన్నది ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేసింది. మనకి జిఎస్టీ ఇప్పుడు 18%. అంటే ఏంటంటే 1000 రూపీస్ అదనంగా మనం ఈ ఫోన్ అనేది పెట్టాలి. అంటే ఏంటంటే 22,000 నుంచి మనకి 5G మొబైల్స్ అన్నది రియల్మీ నుంచి చూడొచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.